ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో జరగబోయేది ఇదే। రాత్రి సమయంలో ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు, ఒక శుభవార్తను వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। అంటే వారు కాల్ చేసి మీకు ఈ విషయాన్ని చెబుతారు। ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అంటే వారి యొక్క లైఫ్ లో జరిగేటటువంటి ఒక శుభవార్త గురించి మీరు వినబోతున్నారు। ఇది మీకు చాలా సంతృప్తిని ప్రసాదించబోతుంది। ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క జూలై 9వ తేదీ బుధవారం రోజు రాత్రి సమయంలో ఒక శుభవార్తనైతే వినబోతున్నారు। మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం నుండి రావాల్సినటువంటి డబ్బులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, ఆ డబ్బులు ఇవ్వటంలో ఆలస్యం చేస్తున్నారు। ఎక్కడైనా పని చేశారు, సంస్థ నుండి డబ్బులు రావటం ఆలస్యం అవుతుంది। ఈ విధంగా చాలా కాలం నుండి ఆగిపోయినటువంటి డబ్బులు ఈ రోజు మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ రోజు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఆ వ్యక్తి మీకు భవిష్యత్తులో మంచి స్నేహితులుగా కూడా మారబోతున్నారు। అలాగే చక్కటి గైడెన్స్ ఈ రోజు మీకు ఒక వ్యక్తి ద్వారా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి। కెరియర్ కి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, లేదా వ్యాపార జీవితానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ ని మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి। అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులు, స్త్రీలకి సంబంధించిన కొన్ని వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి। ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి। పరాయి స్త్రీల విషయంలో అత్యంత జాగ్రత్త మీకు చాలా అవసరం। అలాగే సింహరాశికి చెందినటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని పొందుకోబోతున్నారు। అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, ఇంకా ఏదైనా అవకాశం కావచ్చు, ఆ అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి। సింహరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।